ఇప్పుడు మనం గణపతి పూజను మొదలు పెడదాం. పసుపుతో గణపతిని చేసుకుని బియ్యంపై కుడుకను ఉంచి తమలపాకు వేసి గణపతిని ప్రతిష్ఠించుకోవాలి. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురువే దేవా సర్వకార్యేషు సర్వదా అని గణపతికి నమస్కరించుకోవాలి. ముందుగా గణపతిని పసుపు, కుంకుమ, పూలు, అక్షంతలు, దీపం, ధూపంతో పూజించి నైవేద్యం పెట్టి కొబ్బరికాయను కొట్టాలి. ఆ తర్వాత మహాలక్ష్మిని పూజించుకోవడం. మన దగ్గర విగ్రహం ఉంటే పూజించుకోవచ్చు, లేకున్నా పర్లేదు, మనం పసుపుతో కూడా చేసుకోవచ్చు. ఇలా పసుపుతో చేసి పసుపు కుంకుమతో అలంకరించుకొని కాసిన్ని బియ్యం పోసి కుడుకలో తమలపాకు వేసి అమ్మను ప్రతిష్ఠించుకోవాలి. పసుపు, కుంకుమ, పూలు, అక్షంతలు, ధూపంతో పూజించి నైవేద్యాన్ని సమర్పించుకోవాలి. 9 పోగుల తోరంను తీసుకొని 9 ముడులు వేసి ఒక్కో ముడిని ఓం శ్రీ మాత్రే నమః అంటూ ఈ 9 ముడులను పసుపు, కుంకుమ, అక్షంతలు, పూలు వేసి తోరాన్ని పూజించుకోవాలి.